జై శ్రీరామ్. మాది కాకినాడ జిల్లా ఏలేశ్వరం మండలం పేరవరం గ్రామం అండి. మా గ్రామంలో గత 100 సంవత్సరాల పైబడి మేము చాలా చిన్న కుర్రోళ్ళమి. ఇక్కడ పెద్దలందరూ కూడా మాకు చెప్తూ ఉండేవారు. ఇక్కడ రామాలయం చాలా ఇదిగా ఎప్పుడు రామాలయం శ్రీరామనవమికి అవి చాలా ఘనంగా మా పెద్దలందరూ జరుపుకుంటూ ఉండేవారట. ఇక్కడ మేము వచ్చేసరికి ఇదంతా కూడా పెద్దలు కట్టిన రామాలయం అంతా కూడా శిథిలావస్థ అయిపోయిందండి. గత 4 సంవత్సరాల బట్టి నుంచి పేరవరం గ్రామంలో రైతులందరూ కూడా అందరూ డొనేట్ ద్వారా ఈ రామాలయానికి ఇలాగ స్లాబ్ లెవెల్కి వచ్చేయడానికి మేమందరూ కూడా తలకో రూపాయి వేసుకుని ఈ గ్రామస్తులందరూ కూడా సహకారంతో స్లాబ్ లెవెల్ వరకు తీసుకొచ్చామండి. ఇప్పుడు మాకు ముఖ్యంగా కావాల్సింది ఏంటంటే మేము ప్రతి ఊరు తిరగడం వల్ల అక్కడ పలానా వాళ్ళు ద్వారా ఇలా విగ్రహాలు ఇస్తారని తెలిసింది. మేము ఒక ఆయన రామకృష్ణ గారని ఆయన్ని అడిగి మాకు విగ్రహాలు ఈ శ్రీరామనవమి ముందే విగ్రహాలు ఇచ్చి విగ్రహ ప్రతిష్ఠ కూడా చేసి మా పేరవరం గ్రామానికి ఇక్కడ పెద్దలందరూ కూడా ఈ పేరవరం గ్రామంలోనే చాలా ఏ తగు వచ్చినా ఏమొచ్చినా ఈ రామాలయం దగ్గర కూర్చుని మా పెద్దలందరూ తగులు అయితే ఇచ్చి ఉండేవారండి. దీనికి చాలా చరిత్ర ఉంది. కానీ ఇప్పుడు మాకు కొద్దిగా సహకారం లేకపోవడం వల్ల ఈ రామాలయం ఇలా ఆగిపోయింది. దీనికి మీరు విగ్రహాలు ప్రతిష్టకి ముందే ఇస్తే రేపు మీ పేరు చెప్పుకుని మా గ్రామస్తులు అందరూ కూడా మీకు రుణపడి ఉంటామని చెప్పి ఈ సందర్భంగా చెప్తున్నామండి. చాలామంది పెద్దలు ఉన్నారు, కానీ ఎవరు కూడా మా గుడికి సహకరించకపోవడం వల్ల ఇలాగ ఎంతవరకు వచ్చిందండి. మీరు మా విగ్రహ ప్రతిష్ఠ చేసి శ్రీరామనవమి ముందే మాకు విగ్రహాలు ఇచ్చేటట్టయితే మేమందరూ కూడా మా పేరవరం గ్రామస్తులందరూ కూడా పెద్దలందరూ కూడా మీకు రుణపడి ఉంటామని కోరుకుంటున్నాం. జై శ్రీరామ్. అదే విగ్రహ ప్రతిష్ఠ చేసుకుంటూ కళ్యాణం చేసుకుని చాలా వైభవంగా ఈ చుట్టుపక్కల గ్రామాలందరికీ కూడా పిలిచి ఇక్కడ శ్రీరాముని యొక్క చరిత్ర మేము సంతర్పణ పెట్టి శ్రీరాముని యొక్క చరిత్ర అందరికీ తెలియపరచాలని మా కోరికండి. మా కోరిక నెరవేర్చాలని కోరుకుంటున్నాం. జై శ్రీ